తల్లికి ఏం పెట్టాలి సార్, తల్లికి తిండి పెట్టాలా, అవసరం లేదా అని అడుగుతూ ఉంటారు. అవి పెట్టొచ్చా, ఇవి పెట్టొచ్చా అని. తల్లికి శుభ్రంగా తిండి పెట్టాలి. నార్మల్ డెలివరీ అయితే హ్యాపీగా తల్లికి డెలివరీ అయిన మినిట్ నుంచే అన్నీ పెట్టండి. చికెన్ పెట్టొచ్చు, మటన్ పెట్టొచ్చు, చేపలు పెట్టొచ్చు, పప్పు పెట్టొచ్చు, ఆకుకూరలు పెట్టొచ్చు, వంకాయలు పెట్టొచ్చు, బీరకాయలు పెట్టొచ్చు, దొండకాయలు పెట్టొచ్చు, టమోటాలు పెట్టొచ్చు. అన్నీ నార్మల్‌గా రెగ్యులర్‌గా తినే ఫుడ్డే పెట్టండి. ఒకవేళ ఆపరేషన్ అయితే వాళ్ళు ఇనీషియల్‌గా ఆల్రెడీ ఇప్పుడే ఆపరేషన్ అయి ఉంటది కాబట్టి వాళ్ళేమి అలో చేయరు నోట్లోకి. ఒక 24 అవర్స్ అట్లా వెయిట్ చేస్తారు. ఫ్లూయిడ్స్ పెట్టుకుంటారు. ఆ తర్వాత చిన్నగా 1 బై 1 లిక్విడ్స్ అట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు. బై థర్డ్ డే, ఫోర్త్ డే ఫుల్ రికవర్ అయిపోతారు. సో, అప్పటినుంచి లేదా అట్‌లీస్ట్ మీరు ఇంటికెళ్తారు. ఫిఫ్త్ డే అట్లా ఇంటికి పంపిస్తారు కాబట్టి గైనకాలజిస్ట్ దగ్గర నుంచి మీరు ఇంటికెళ్ళినాక శుభ్రంగా వాళ్ళకి అన్నీ పెట్టొచ్చు. పప్పు తినడం వల్ల చీము పోయడం గానీ, లేదా తల్లి టెంకాయలు తినిందనో, వంకాయలు తినిందనో, టమోటాలు తినిందనో పిల్లలకి దగ్గు, జలుబు రావడం గానీ జరగదు. అదంతా మూఢనమ్మకాలు. అయన్నీ చానా సత్యదూరాలు. అందులో ఏమాత్రం నిజం లేదు. సో, తల్లిని ఎంత బాగా తిండి పెట్టి బాగా చూసుకుంటే అంత మంచిగా పాలొస్తాయి. బేబీ అంత హ్యాపీగా ఉంటది. రెండోదేందంటే తల్లి దగ్గర వచ్చినా, రాకపోయినా కంపల్సరీ తల్లి దగ్గర పాలు చీకిస్తూనే ఉండాలి బేబీ చేత. ప్రతి 2 గంటలకోసారి కంపల్సరీ ఫస్ట్ తల్లి దగ్గరే చీకిచ్చండి. తల్లి దగ్గర బేబీ పాలు చీకుతుంటేనే తల్లికి గూడా పాలు ఎక్కువ పడే అవకాశం ఉంటది. తల్లి దగ్గర బేబీ పాలు చీకాలి. రెండోది తల్లికి మంచి ఆహారం అందివ్వాలి. కడుపు నిండా ఇవ్వాలి. ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి. అప్పుడే తల్లి ఆరోగ్యంగా ఉంటది. 2 చాలా మంది పచ్చళ్ళు పెట్టేది, ఫ్రైలు పెట్టేది, కారాలు పెట్టేది, మంచినీళ్ళు తాగకుండా చేస్తా ఉంటారు. ఇదంతా చాలా అన్యాయము, అమానుషం. శుభ్రంగా తల్లికి బాగా తిండి పెడితేనే పిల్ల బావుంటది, తల్లి బావుంటది. చాలా మంది